తప్పు పడితే తప్పు పట్టండి, ఆయన క్షమాపణలు కోరండి, డిమాండ్ చేయండి, తప్పులేదు. అంతేగాని పరిగెత్తిస్తాం, కాళ్ళు ఎరగొడతాం, ఎవరిష్టం వచ్చినట్టు మాట్లాడటానికి వాళ్ళకి ఎవరు హక్కు ఇచ్చారు? ఆయన అన్నది నాతో మాట్లాడే తెలంగాణ నేతలు కొంతమంది ఈ విధంగా అంటుంటారు అని చెప్పారు. ఈ విషయం ఏంటండి, ఇప్పుడు కేసీఆర్ గారు ఒకసారి రికార్డ్ చూస్తే మా నీళ్ళన్నీ తీసుకెళ్లారు, వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు, అవన్నీ పచ్చగా పంట పొలాలు ఉంటున్నాయి అని చెప్పేసి పిశాచాలు రాక్షసులాగా మా నీళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నారు ఆంధ్ర వాళ్ళు అని చెప్పేసి అన్నాడు ఆయన. వినపడవాలండి అన్నారు. అంటే పచ్చగా ఉంటది అనే మాటని ఆయన అన్నారు, దాన్ని ఒప్పుకొని తీరాలి మనం. అంటే నేననేది ఏంటంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి మాటల వల్ల వాళ్ళు దెబ్బతిని ఉంటే, ఇప్పుడు పేరు నాని గారు ఇందాక ప్రస్తావన చేశారు, పేరు నాని గారికి ఎట్లా ఉంటదంటే ఆయన మాట పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన బాగుంటేనేమో చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలోనే పొగుడతారు. మహిళలంటే చాలా గౌరవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి, మా ఆవిడని అరెస్ట్ చేయమన్నా కూడా పొల్లు రవీంద్ర గారు తిట్టారు అని చెప్పేసి అదే కేంద్ర కార్యాలయంలో చెప్తారు. మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత మహిళలంటే చంద్రబాబు నాయుడికి గౌరవం లేదంటారు. ఇంకా అట్లాంటి వ్యక్తి మాటలు ఏర్పరచుకుంటాం చెప్పండి. పట్టించుకోవాల్సిన పని లేదులేండి. పెరగదు లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలందరూ మెప్పు పొందిన నేత, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా.